హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ కృష్ణ. మీరు చూస్తున్నారు నా ఛానల్ techsavvyvamsi. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో JBL Mini Boost సిరీస్ 1 ఈ బ్లూటూత్ స్పీకర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి మనం చూద్దాం ఇది ఎలా పాడుతుంది అనేది. ఇది చూసారు కదా, దీని సైజ్ చూస్తే చాలా చిన్నదిగా ఉంది. సో మీకు చెప్పేటట్టుగా పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా దీని వాయిస్ మీకు ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇదేనండి మన JBL Mini Boost సిరీస్ 1 బ్లూటూత్ స్పీకర్. ఇక్కడ చూసారు కదా, మనకి బ్రాండింగ్ నేమ్ JBL Mini Boost సిరీస్ 1. ఇక దీని ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం మనం. ఇది రిమోట్ సెల్ఫీ షటర్. సో దీనికి షటర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే దీనికి బటన్ ఉంటుందో అది మనం సెల్ఫీ ఆపరేటర్ కింద కూడా వాడుకోవచ్చు. స్టీరియో సౌండ్, డ్యూరబుల్ బ్యాటరీ, మనకి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది, స్ప్లాష్ ప్రూఫ్. అట్ ద సేమ్ టైం 2 స్పీకర్ కనెక్ట్ ఇన్ 1 హ్యాండ్సెట్. అంటే మనం ఒకే హ్యాండ్సెట్ మీద ఇటు 2 స్పీకర్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎట్ ఏ టైం కూడా. ఇక్కడ దీని MRP వచ్చేసి 1499, బట్ మనకి మార్కెట్లో అరౌండ్ 500లో దొరుకుతుంది. ఇది బాక్స్ వచ్చేసి కూడా చాలా చిన్నది, హ్యాండీగా ఉంది. హై రెజల్యూషన్ ఆడియో. ఇక్కడ చూసారు కదా, సైజ్ వచ్చేసి మనకి చాలా తక్కువ, ఈ మాత్రం ఇంతే ఉంటుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా 3 సెంటీమీటర్, అంటే విడ్త్ కమ్ హైట్ రెండు కూడా 3 సెంటీమీటర్ మాత్రమే ఉంటుంది. సో చాలా చిన్నది ఇది. మరి ఇది ఎలా పనిచేస్తుంది అన్నది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మనం ఓపెన్ చేద్దాం. బాక్స్లో సింపుల్గా ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఇవ్వట్లేదు, మనకి ప్రొవైడ్ చేయడు వాడు. ఓకే, చూసారు కదండి, బ్లాక్ కలర్, చాలా ఫర్నిష్డ్గా ఉంది అంతా మొత్తం. పైన మనకి గ్రిల్ ఇచ్చాడు. లోపల కనిపిస్తుంది కదా చిన్న స్పీకర్, ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 1 ఇంచ్ 3/4 ఇంచ్ అంతే అండి దీని స్పీకర్ సైజు. ఇకపోతే బ్యాక్ సైడ్ నుంచి మనకు ఒక రబ్బర్ బూట్ ఉంటుంది, అంటే మనం ప్లేస్ చేసుకుంటే ఇది ఇటు అటు మూవ్ అవ్వకుండా కొంచెం సపోర్ట్ కోసం. బ్యాక్ వచ్చేసి ఒక బటన్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్. ఓన్లీ సింగిల్ బటన్ ద్వారా ఇదంతా ఆపరేషన్. ఇక్కడ చూసారు కదా, JBL బ్రాండింగ్ మనకు వస్తుంది. ఇది ట్యాగ్ ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం V8 ఛార్జర్కి ఒక V8 ఛార్జింగ్ సాకెట్ ఒకటి. సో మనం ఛార్జింగ్ ఏదైనా పెట్టుకునేటప్పుడు V8 పిన్తో. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్ ఇండికేటర్ ఛార్జింగ్ ఇది. ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దామా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది. మనకు చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇది. ఆల్మోస్ట్ చూసారు కదా 3 సెంటీమీటర్స్, అంటే ఇంతే సైజ్ వస్తుంది, చాలా చిన్నది. ఒకసారి మనం పవర్ ఆన్ చేద్దాం. ఇక్కడ మనకి బ్లూ ఇండికేటర్ వస్తుంది. ఆన్లో ఉండేటప్పుడు బ్లూ ఇండికేటర్ వస్తుంది, మనం ఛార్జ్ పెట్టేటప్పుడు రెడ్ ఇండికేటర్. ఒకసారి బ్లూటూత్లో మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఎంటీ అని వస్తుంది మనకి. సో కనెక్ట్ అయింది. ప్లే చేసి చూద్దాం ఏదైనా. అసలు ఇంత చిన్నదానిలో ఎలా అది ఇంత క్వాలిటీ వస్తుంది అన్నది నాకే అర్థం కావట్లేదండి. ఊరికే అన్నారు పిట్ట కొంచెం కూతగనం అని. ఇప్పుడు దీన్ని చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది నాకు. ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా 500కి మార్కెట్లో దొరుకుతుందంటే నేనే నమ్మలేకపోతున్నాను. బట్ ఇది అరౌండ్ మనకు ఒక 1000 వరకు ఉంటే వర్త్ ఇనఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ బ్లూటూత్ స్పీకర్సే మనకి అరౌండ్ ఏదైతే 1000-1200లో దొరుకుతుందో
అది కూడా మనకి ఇంత క్వాలిటీ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇది చాలా నీట్గా వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది. అసలు ఇంత చిన్న ఊఫర్లో ఏ విధంగా క్వాలిటీ వస్తుందా అని నేను అనుకున్నాను. బట్ అది చాలా క్లియర్గా వస్తుంది. ఇది 500 రూపీస్ అని అంటే మనం హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. చాలా బాగుంది కూడా క్వాలిటీ. మార్కెట్లో ఒకసారి ట్రై చేయండి. నేను కింద నా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సిరీస్ 1 బూస్ట్ అనేది మీకు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో చూడండి ఒకసారి. ఆఫ్లైన్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. నేను కావాలంటే కింద నా ఫోన్ నెంబర్ లింక్ కూడా ఇస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూశారు కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.